మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ 100 రోజుల పాలన గురించి మనతో మాట్లాడేందుకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం సాధించిందంటే ఏం చెప్తారు? ఎందుకు సాధించలేదు? ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అభద్రతా భావంలో బతికారు. తన ఆస్తులు తనకు ఉండేవి కావు, ఉన్నా కూడా తనవే చెప్పుకునే సందర్భాలు లేవు. అవి కాకుండా కొత్త చట్టం తీసుకుని వచ్చారు, 27/23 టైటిల్ యాక్ట్ నుంచి, ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది ఎట్లా టైటిల్ యాక్ట్ అంటే, అది పూర్తిగా తన భూమి ఉంటే కూడా ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్లు పెట్టుకుంటారండి. ఎవరిచ్చారు అధికారం? నా ఆస్తికి ఆయన ఎవరు, ఆయన ఆస్తికి నేనేవురు? ఆ విధంగా ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు. ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ దొరికితే అక్కడ భూములు దోచేశారు. ఇప్పుడు మదనపల్లిలో దాదాపు 2,000 కోట్ల భూములు దోచేశారు. ఇప్పుడు ఈరోజు తెల్లవారు నేను ఒక రివ్యూ చేస్తున్నాను. దాదాపు ఇక్కడ మా బీకేపల్లిలో మేము 150 ప్లాట్లు ఒక్కొక్క మనిషి దగ్గర మేము 3-3.5 లక్షల చొప్పున తీసుకొని అమ్మినారు. మేము దాదాపు 5 కోట్ల రూపాయలు మార్పిడి. ఏదో కింద స్థాయి ఒక నాయకుడు, ఒక పంచాయతీకి సంబంధించిన నాయకుడు ఈ లెవెల్గా ల్యాండ్ గ్రాబింగ్, మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ చేశారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గతం. ఈరోజు ప్రజలు ఒక మంచి శ్వాస పీల్చుకొని సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, 100 కొద్ది మనుషులు మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు ఒక స్వేచ్ఛ కల్పిస్తున్నాం, వాళ్ళకి మాట్లాడే అర్హత కల్పిస్తున్నాం. సమాజంలో ఇప్పుడు చూడండి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్నటి నుంచి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ప్రజా దర్బారు, ఎవరైనా కానీ ఓపెన్ ఫోరంలో వచ్చి ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ మేము కల్పించాం. ముందు రోడ్ అడిగిన దాఖలాలకి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మీడియా కూడా నిర్బంధంగా ఎక్కువగా ఉండేది. సోషల్ మీడియా మీద కేసులు కూడా ఉండేది. ఒక సాక్షి తప్ప వేరే వాళ్ళు ఎవరు అలవులు కూడా లేరు, వేరే కెమెరా కూడా అల్లు లేదు. ఈరోజు మా పరిస్థితి అలా కాదు. మేము పూర్తిగా ప్రజా జీవితానికి ప్రజలకు కట్టుబడి ప్రజాప్రభుత్వంగా తీసుకొస్తాం. ఇప్పుడు గతంలో చూస్తే గత ప్రభుత్వం కేవలం సంక్షేమం మీద దృష్టి సారిస్తుండేది, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని చాలామంది ఆరోపణలు చేశారు. ఈ 100 రోజులలో తెలుగుదేశం కూటమి పాలనలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా బేరీజ్ చేస్తూ పాలన సాగించారంటే ఏం చెప్తారు? సంక్షేమం అంటే ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఫస్ట్ 4,000 రూపాయలు పెన్షన్లు, మొదటి నెలలో ప్రతి మనిషికి 7,000 రూపాయలు, యథావిధిగా 15,000 రూపాయలు టోటలీ డిజేబుల్ మనిషికి తీసుకొచ్చారు. దాదాపు 3 నెలల పాటు కొనసాగించారు. ఇన్ కంటిన్యూషన్ దట్ ఆస్తులు ఏవి అమ్మకుండా, తాకట్లు పెట్టకుండా, చాలా సింపుల్గా ఒక గాడిలో పెట్టి మొత్తం వ్యవస్థకు ఫైనాన్స్ ఇన్స్టెబిలిటీ వచ్చిన స్టేట్కి స్టెబిలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి దానికి ఎక్కడ మిస్యూజ్ కాకుండా పూర్తి స్థాయిగా ప్రజల ఆస్తుల కాపాడడం కూడా ఒక మంచి పరిపాలన. ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే నాకు తెలిసి మన రాష్ట్రానికి రాజధాని లేని పాలన గత 5 ఏళ్లుగా చాలామంది ఆరోపణలు చేశారు, ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి తొలుత స్టెప్ వేశారు, దానికి నిధులు కూడా శాంక్షన్ 15,000 కోట్ల నిధులు వచ్చాయి. ఒకసారి రాజధాని ఈసారైనా మనం అమరావతిని నా రాజధానిగా ఫిక్స్ కావచ్చునా? 100% అమరావతి మన స్టేట్ తలభాగం, మన రాజధాని క్యాపిటల్ సిటీ. దానికి ఇప్పుడు కావాల్సిన CRDA ప్లాన్. నేను మన నారాయణ గారికి మాట్లాడితే ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నారంటే, IASలో IIT చదివిన పిల్లలు, MTech ఉన్న వాళ్ళు మంచి ఇంజనీరింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, IPSలో ఎవరు ఉన్నారు, అదే కాకుండా IFSలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరికీ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ తీసుకొని వీళ్ళ బెటర్ పెర్ఫార్మెన్స్ కింద వీళ్ళకి ఎలిజిబిలిటీలు తీసుకొని వచ్చి పూర్తి స్థాయిగా రాష్ట్ర నిర్మాణానికి కంకణం. ఇప్పుడు రాష్ట్రము గాడిలో పడతా ఉంది ఇప్పుడిప్పుడే. ఈ నేపథ్యంలో మొన్న అనుకోని విపత్తు, విజయవాడని వరదలు వచ్చి అతలాపుతలం చేశాయి. ఒక రాష్ట్రం అంతా చేయూతనిచ్చింది. విపత్తుని ఎలా ఎదుర్కొన్నారు? ఎలా ఇంత తొందరలో మళ్ళీ తిరిగి పాత పరిస్థితులు ఎలా తీసుకొచ్చారంటే? అది ఒక మంచి నాయకత్వ లక్షణం. ఎప్పుడైతే
యథా రాజా తథా ప్రజ అంటారు. అవును అవును ఆ విధంగా రాజుగారే వచ్చి గ్రౌండ్ లెవెల్లో నిలబడి ప్రజలకు సకాలంలో స్ట్రీమ్ లైన్ చేయాలా, అన్ని వ్యవస్థలు పని చేయాలా. ఒక్క కార్పొరేటర్ ఏరియాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూట్ చేశారు. అవును. సో దిస్ ఇస్ ఆఫ్ కాల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. యథావిధిగా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించారు. ఇప్పుడు మేము పోయి దాదాపు చాలా మందికి దానికి కావాల్సిన సరుకులు మేము అన్ని అందించాము. మదనపల్లి నుంచి కూడా మీరు కూడా భారీ చేయించి 4 లారీ లోడ్లు తీసుకుని వెళ్ళాం. దాంట్లో మేము ఎవరు ఇవ్వలేదు, ఆ విధంగా మేము ఇచ్చాము. స్టవ్ ఇచ్చాము, రెగ్యులేటర్ ఇచ్చాము, పైప్ ఇచ్చాము, దానికి కావాల్సిన గిన్నెలు ఇచ్చాము, నిత్యావసర సరుకులు ఇచ్చాము, కూరగాయలు ఇచ్చాము, టమాటా ఇచ్చాము. అన్ని విధాలుగా కాపాడిన ప్రజలు. ఎందుకంటే 5,000 కిట్లు ఒక్కసారిగా తీసుకొని వచ్చి మేము ఇచ్చిన విధంగా ఎవరు ఇవ్వలేదు. ఓకేనా. ఇప్పుడు మనం రాష్ట్రం గురించి కాసేపు పక్కన పెడితే మదనపల్లి నియోజకవర్గం గురించి ఆలోచిద్దాం. మదనపల్లి నియోజకవర్గంలో గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది, మీ పరిపాలన ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? ఇదే చెప్తా చూడండి. 5 ఏళ్ల పాలనలో ఎవరైనా ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యేకో ఎంపీకో కలిసే సందర్భం ఉండిందా? ఎంపీ గెలుచుకొని పోయినారు, కానీ మదనపల్లికి తీరని నష్టం జరిగిందంటే పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ వలననే మదనపల్లికి తీరని నష్టం జరిగింది. ఎక్కడ కూడా కానీ వాళ్ళు ఎవడో ఒక నాయకుడు తీసుకురావాలా, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలి, వాడిని ఇంపోర్ట్ చేయాలి. అతను వచ్చిన వాడికి వ్యవస్థ తెలీదు, పనిచేసే తీరు తెలీదు, ప్రజలతో ఉండే పరిస్థితి తెలియదు. అతను ఆయన ఇష్టారాజ్యం చేశారు. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఈ 100 రోజుల్లో మీరు తీసుకున్న చర్యలు ఏమంటే ఏం చెప్తారు? చాలా హెచ్ఎన్ఎస్ ట్యాంక్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, దానికి అన్ని గాడిలో పెట్టాం. ఇప్పుడు చూడండి, ఈ రోడ్స్ అన్నీ ఏవే ఉన్నాయి మొత్తం అన్ని టెండర్స్ కాల్ ఫర్ చేసాం. గవర్నమెంట్లో ఫండ్స్ ఉంటే ఫండ్స్కి మాట్లాడాం, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసాం. దాదాపు మదనపల్లి టౌన్ రోడ్స్ కోసం 20 కోట్లు ఇమ్మన్నాం. ఇప్పుడు మీకు గ్రామాలకి దాదాపు 12 కోట్లతో ఎన్ఆర్ఈజీలో గ్రామాలు కాలువలు రోడ్లు ఇస్తున్నాం. శాంక్షన్స్ కూడా వచ్చేసినాం. ఇవి కాకుండా ఇప్పుడు వచ్చింది గుళ్ళకి 6 కోట్ల రోడ్లు శాంక్షన్ చేశాం. ఎక్కడ మన వాలేశ్వర స్వామి గుడి రామసముద్రం మండలానికి 2 కోట్లు ఇచ్చాం. మన వెంకటేశ్వర స్వామి గుడి మన చమ్ముకూరుకి 75 లక్షలు ఇచ్చాం. నిమన్పల్లి మండలానికి ఒక రోడ్ ఇచ్చాం, మదనపల్లి మండలానికి ఒక రోడ్ ఇచ్చాం. అన్ని విధాలుగా ఎక్కడెక్కడ లింక్ గుడికి అటాచ్మెంట్ చేస్తూ గ్రామాలు కూడా రోడ్లు ఇచ్చాం. ఇప్పుడు మీరు అంటున్నారు జనాలు అనేసి, ఒకసారి విజువల్స్ అవి చూపించేవాళ్ళు జనాలంతా. ఇప్పుడు నేను ఉండేది పక్క వీధిన, ఈ పక్క వీధిలో ఉన్న రోజు ఇదే మార్గంలో నేను మార్నింగ్ పోతున్నా వస్తున్నా. మార్నింగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇదే ఉంటారు. అంటే ఇంతమంది జనాలు సమస్యల మీద వస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తున్నారా, ఏమి ఇది నాకు అర్థం కావడంలే. అది వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఇక్కడ పోతే మాకు ఏదో ఒక న్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే ఉంటారు, మాకు మాట్లాడతారు, అధికారులకు పిలుస్తారు, పరిష్కార మార్గంలో పెడతారు, మనకు మంచిగా మాట్లాడతారు, విషయానికి వింటారు, విని మనకు పరిష్కార మార్గంలో పెట్టి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంటేనే మనుషులు వస్తారు. లేకపోతే నేను రోజుకి 500 ఇస్తా అంటే నువ్వు 1000 రూపాయలు సంపాదించుకుంటానన్నా పోస్తానని చెప్తాను. సో అది నాకు నా ప్రజలకు నమ్మకం. ఓకే. 100 రోజుల పాలనలో మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రానున్న కాలంలో మదనపల్లి అభివృద్ధిని మరింత పురోగతి దిశగా సాధించాలని ఆయన మరొకసారి కోరుకుంటూ మనతో మాట్లాడినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ.